భాద్రపద శుద్ధ చవితి భక్తి మీద కొలిచెదాము భక్తి మీద కొలిచెదాము భక్తి మీద కొలిచెదాము నాగవాసులైన మీకు నమ్మి మొక్కు నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువలయం రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజ వెంకటరమణయనుచు రాజ వెంకటరమణయనుచు విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడు చేతుకోవుమయ్య ఇప్పుడు చేతుకోవుమయ్య महाराज के शंकर महाराज की भक्त हनुमान की श्री राजा रामचंद्र मा स्वामी वारी के वशिष्ठ महारुष के सीता माता के बोलो शंकर महाराज के माधवरा रायिका मीदयरा देलमपै माधवरा रायिका मीदयरा देलमपै माधवरा रायिका मीदयरा देलमपै माधवरा रायिका मीदयरा देलमपै माधवरा रायिका नादु विनुत योग वनित यादव कुल नादु विनुत योग वनित यादव कुल भूषणमा नादु विनुत योग वनित यादव कुल भूषणमा यादव कुल भूषणमा कादलु मांडवे पै मंदादलोल श्री मुकुंद పాదలు మాన్పవై మై రాధలోల శ్రీ ముకుంద కాదలోల శ్రీ ముకుంద రాధలోల శ్రీ ముకుంద ఎంత భాగ్యము మా చెంత దేరు లక్ష్మీకాంత 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 ఎంత భాగ్యము తంతి రక్త కుంతి సుతుల చెంత దేరి భోజనతే తంతి రక్త కుంది సుతుల చెంత దేరి భోజినసి చెంత దేరి భోజనతే చెంత దేరి భోజినసి కాచ సత్యభామలోల మంతనమున వేడితిని కాంత సత్యభామలోల మంతనమున వేడుచిని మంతనమున వేడితిని మంతనమున వేడిచిని మాధవరా రాయిక మీదయరా దేలమపై మాధవరా రాయిక దేకో మమ్మెవరంటే మాకు చూస్తే చురుకొల్లందరూ దేకో మమ్మెవరంటే మాకు చూస్తే చురుకొల్లందరూ దేకో మమ్మెవరంటే ఉడతలాకి తొండాలాకి ఉరికి ఉరికి కొడతర కొడక ఉడతలాకి తొండాలాకి ఉరికి ఉరికి కొడతర కొడక ఉడతలాకి తొండాలాకి భోగమోళ్ళకి చూస్తాను బిడ్డ రోగమచ్చి పడతారా కొడక భోగమోళ్ళకి చూస్తారా బిడ్డ అప్పులిస్తే తింటాం బేట అడగ వస్తే తంతర కొడక అప్పులిస్తే తింటార బేట దేకో మమ్మెవరంటే మాకు చూస్తే టురుకొల్లందరూ దేకో మమ్మెవరంటే అరే తోకల్లారిగా అరే తోకల్లారి ఇవాళ రోజున ఇంత గడ్బేడు 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 కోండ్రే సిరితల రామాయణం వేస్తున్నారు ఇట్లా వేసినవేందే అవురు ఇట్లా మంచిగా ఉండాలి మరి నీకు ఎట్లా గుంజితే నాకు అడ్డం పడితే నడవ ఇరుగుతుంది బిడ్డ నడవ ఇరుగుతే తిప్పల వస్తుంది అవురు ఇట్లా ఇట్లా సీదా ఉండని గిట్లా వేసినాక నేను అంటున్నా బిడ్డ ఇవాళ రోజున కాలం మంచిగా లేదు బిడ్డ దస్తావేజుల కట్ట ఎక్కడ ఉంది ఇరావు ఇరావు అత్తా ఉంది దస్తావేజుల కట్ట ఇట్లా ఉండాలి బిడ్డ ఇవాళ రేపు కాలం మంచిగా లేదు
నీకు ఏమేమున్నది చెప్పు బిడ్డ. మాకు ఒక పెద్ద పరదా ఉంది. పెద్ద పరదా ఉన్నది. సాంద్రి అవును, ఒక పరదా ఉంది. అవును, ఇంకా ఏముంది బిడ్డ? ఇంకా కుయికి కుయికి. అవును, కుయికి కుయికి హార్మోనియం. రావోయి చంద్ర అని చెప్పి రాబోయి చందమామ నా గాథ విని అని చెప్పి నేను పాట పాడిన. అన్నున్నాడు చెప్పడం వాడు రాలేదు. అని చెప్పి వాడు ఆగబోయి భారతీయుడు ఆగి పాడబోయి అంటాడు. అరే నాకు అయ్యో పాపం. ఏం చేసినావు? పగిలిపోదా ఒకళ్ళ మారి కన్యయోదా అని చెప్పి నేను పాడినా. బిడ్డ ఆ లోపట్టున్నది మంచుకున్నదా నాది మంచుకున్నదా? నీదే. నాది ఎప్పుడు చూసినావు బిడ్డ? ఇప్పుడే పైకానంత నాశనం చేసినావు. ఒక్కసారి జీవనేత్రుడను శ్యామల వన్నుడ రామచంద్రుడను రా. భూమిని దశరథ నందనుడను నామము వాయించి మనుజ నామము వాయించి మనుజ క్షేమము సురులకు నేమించితిరా క్షేమము సురులకు నేమించితిరా రామచంద్రుడను రా జీవనేత్రుడను శ్యామల వన్నుడ రామచంద్రుడను రా. తల్లి కౌశల్య మా పిన్న పల్లెలో కైక సుమిత్ర తల్లి కౌశల్య లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముగ్గురు తమ్ములు ముదముత వేడవా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముగ్గురు తమ్ములు ముదముత వేడవా ముగ్గురు తమ్ములు ముదముత వేడవా రామచంద్రుడను రా జీవనేత్రుడను శ్యామల వన్నుడ రామచంద్రుడను రా. అయ్యా అయోధ్యపురి పట్టణము పరిపాలించు అవును దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను అయ్యా కౌశల్య గర్భంలో జన్మించిన అయ్యా నా యొక్క నామమైన శ్రీరామచంద్రుడు అనందురు. అయ్యా ప్రభు, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు ప్రభు? మా యొక్క నాయన గారి వద్దకు మా యొక్క పట్టణము వెళుచున్నాను. ఓహో, మీ యొక్క నాయన గారు వనవాసం సెలవిచ్చారు. మీ యొక్క పినతల్లి గారి కోరిన కోరికలు కాదనలేక తండ్రి ఆజ్ఞ కాదనలేక నీ యొక్క తమ్ముడు అయిన లక్ష్మణుని తోడుకొని వనవాసం పోతున్నారా? నా యొక్క సహోదరుడైన లక్ష్మణుని గావించు కదా. ఓహో సరే ప్రభు. సోదరుడు నామము లక్ష్మణుడను శ్రీరాముల సోదరుడను నా నామము నా నామము లక్ష్మణుడను మిత్రాసు మిత్ర తనయుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా. అయ్యా ప్రభు చెప్పవాలి మీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లిదండ్రి పేరు నీ యొక్క గ్రామం విన్నవించుము. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతం స్తోత్రము చేసటి లక్ష్మణుడందురు పాత్రుడు రాముల యాజ్ఞను నిరతం స్తోత్రము చేసటి లక్ష్మణుడందురు స్తోత్రము చేసటి లక్ష్మణుడందురు మిత్రాసు మిత్ర తనయుడా
దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా శ్రీరాముల సోదరుడను నా నామము లక్ష్మణుడను నా నామము లక్ష్మణుడను నా నామము లక్ష్మణుడను. సేవక అయ్యా ప్రభు, నా వృత్తాంతం చెప్పవలేవునా? చెప్పు ప్రభు. అయోధ్య మహానగరం పరిపాలించు అయోధ్య నగరం పరిపాలన చేస్తే దశరథ మహారాజు గారి చిన్న భార్య సుమిత్రాదేవి, అవును, ఆమె గర్భమున జన్మించిన అవును, నా నామము లక్ష్మణుడని అందరు. అయ్యా లక్ష్మణుడు ప్రభు, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు నాయన? మా పిన్నతల్లి కైక కోరిక మేరకు అవును, మా తండ్రి గారైన దశరథ మహారాజు గారు అవును, మమ్మలను 14 సంవత్సరాలు వనవాసముకు పంపినాయను. అవును, దానికి మేము మా భూషణములన్నీ వదిలిపెట్టి అవును, మేము మునివేషం వేసి మా సహోదరులైన రాముల వారు తల్లితోని సమానురాలైన సీతాదేవి మేము ముగ్గురము కలిసి ఈ కానకు వెళ్తుంటిమి. వనవాసం లోపల వెళ్తున్నారా? అవును కదా సరే మంత్రి. ప్రభు, నీ అన్నగారి వద్దకు వెళ్ళిపోండి. సరే సేవక. ఒకసారి ఆ తల్లి సీతాదేవి నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా నా నామము సీతాయందురుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా సీతాలంకల తెల్లదను చూసి శీఘ్రమే పెద్దలు బలికిరిగా శీఘ్రమే పెద్దలు బలికిరిగా కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా గంగా నదిలో విడచిరిగా అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారకు నేరటిదిగా జలధారకు నేరటిదిగా జలధారకు నేరటిది నమ్మ జగమంతయునే వెలసిదిగా జగమంతయునే వెలసిదిగా భూదేవికి నే పుట్టిది నమ్మ భూజగమంతై వెలసిదిగా భూజగమంతా వెలసిదిగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా ధరను కల్పగుడి పురముల వెలసిన శ్రీహరిని నే తలచెదగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా సేవక మిథిలా నగరము పరిపాలించే జనక చక్రవర్తి యొక్క కుమార్తెను నా యొక్క నామము చెప్పద వినుము. నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము తల్లి. సీతను వినుడి భూజాతను ఈ భువనములకు సీతను వినుడి గోతర నిరవిన వినాదు చరితంబును కాంక్షతోడ గోతర నిరవిన వినాదు చరితంబును కాంక్షతోడ బలనొప్పగ మిథిలపురము యందునే నివసించితి వెలసితి నేను మా జనకునాజ్ఞ తప్పకుండా మెదిలితి నేను మా జనకునాజ్ఞ
వెనుకునాజ్ఞ తప్పకుండా మెదిలితి నేను రావణుండును రాబోవు శ్రమలెల్లగాంటు రావణుండును సీతను వినుడి భూజాతను ఈ భువనములకు మాతను వినుడి అమ్మ మిథిలా నగరము పరిపాలించే జనక చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తెను నా యొక్క నామము సీతాదేవి అందరు. తల్లి సీతాదేవి మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నారు జనని? మా యొక్క భర్త గారు అరణ్యవాసము చేయుచుండునట. నేను వెళ్ళదను, భర్తయే సర్వం అని నమ్ముకొని ఉన్నదానను. కావున నా భర్త యొక్క వెనువెంబడి నా భర్త అడుగుజాడల వెంబడి నేను వెళ్ళదను. ఓహో, నీ యొక్క భర్త శ్రీరామచంద్రుడు వనవాసము పోవచ్చున్నాడు. అవును కదా. ఒక్క మాట కాదనలేక పతియో దైవం అని నమ్మి నీ యొక్క భర్త వెనువంట వెళ్ళిపోవచ్చున్నావా తల్లి? అవును. సరే వెళ్ళిపోమ్ము తల్లి. పాడుట కాని ఎవరి గతి ఎటులనున్నదో ఓ మాయ మనస అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి పంచమిడసి మానవాన్ని చెంతన కొను ఉండలేద ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరున చెరుక బండి శూరులైన పంచ పాండవేయులైదుగురు దండి శూరులైన పంచ పాండవేయులైదుగురు దూదమున్న రాజ్యమోడి వనమును చరించలేద ఎవరి గతి ఎటులనున్నదో మాయ మనక ఎవరి గతి ఎట్లున్నదో రాజ్యాల రాజులై రాజ్య పరిపాలన చేసేటి వారు వనవాసము సంభవించిన స్వామి. సేవక, మేము మా యొక్క తల్లి గారైన కైకాదేవి చెప్పిన విధముగా ఈ యొక్క 14 సంవత్సరంలో మేము అరణ్యవాసము పోవుచున్నాము గాన మేము ఇప్పుడు ఈ యొక్క 14 సంవత్సరంలో అరణ్యవాసము వెళ్ళుచున్నాము. సరే ప్రభు వెళ్ళిపోయి. సహోదర లక్ష్మణ, సచి జానకి, మనము ఈ యొక్క అరణ్యవాసము వెళ్ళిపోదాం రండు. అలాగే సహోదర, వెళ్దాం పదండు. అడలపుడో జనులారా ఆజ్ఞ సంభవుని రాలు అడలపుడో జనులారా ఆజ్ఞ సంభవుని పుడువనెవరి తరము కాదు ఇడుములకు సుఖము గూర్చి వెడలు చుంటిని వన భూములనే సంచరించ వెడలు చుంటిని అణజును తోసీత కూడా అఖిల జనుల సెలవు కొనియు అణజును తోసీత కూడా అఖిల జనుల సెలవు కొనియు మనమున సీమ సురబాధ మహాదేవుని కొని ఆడుతూ మనమున సీమ సురబాధ మహాదేవుని కొని ఆడుతూ వెడలు చుంటిని వన భూములనే సంచరించ వెడలు చుంటిని వన పురజ
జనులారా, మేము వనవాసము పోవుచున్నాము. మీరు ఈ యొక్క అయోధ్య నగరంలో చల్లగా ఉండవాలని కోరుకుంటున్నాను. సీతా లక్ష్మణ శీఘ్రముగాను, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, ప్రీతితో మనము ప్రియమున బోధము, కైకవరము చే కానన చేగద, కనబడుతున్నది గంగా నదిలో, కనబడుతున్నది గంగా నదిలో, అందుల జలముల స్నానము చేసి, అందుల జలముల స్నానము చేసి, పొందుగ బోధం కొలతిర మనము, పొందుగ బోధము కొలతిర మనము, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, ప్రీతితో వనవాసమున